జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చీరల గురించి ఇవాళ నేను చెప్పబోతున్నాను అని నేను చెప్పకుండానే మీకు తెలిసిపోయింది. చెప్పాను కదా, మొన్న వీకెండ్లో అంటే సాటర్డే రోజు ధర్మవరం శారీస్ అతను మా కాలనీకి వస్తూ ఉంటారనమాట. అప్పుడప్పుడు ఒక 2-3 మంత్స్కి ఒకసారి అలాగా. ఈసారి మేము పర్టికులర్గా మా వదిన కొన్ని పట్టు చీరలు కావాలి అని అనుకుందని, తనకి వీకెండే అవుతుంది అనమాట, తను వర్కింగ్. సో వీకెండే రమ్మని స్పెషల్గా రిక్వెస్ట్ చేసాం. అది పట్టు చీరలే తీసుకురండి, ఇంకా వేరేవి సెకండ్ అంటే కొన్ని ఇంకా తెస్తూ ఉంటారు గద్వాల్లో కాటన్స్ అని అవన్నీ అయితే ఏమో మాకైతే అవసరం లేదు, పట్టు చీరలే తీసుకురండి అని స్పెషల్గా చెప్పైతే అతను ఎక్కువ పట్టు చీరలు తీసుకొచ్చారనమాట. ఈసారి ఎప్పుడు ఇన్ని ఎక్కువ ఉండవు. అంటే నేను ఏమి చెప్పాలనుకుంటున్నానంటే ప్యూర్లో ఇన్ని ఎక్కువ ఉండవు, కొంచెం సెమీ ఎక్కువ తీసుకొస్తారు. సెమీ ఇప్పుడు కూడా తెచ్చారు ఆయన, ఎందుకంటే అందరూ ప్యూర్ తీసుకునే వాళ్ళే ఉండరమ్మా, సెమీ కూడా తీసుకునే వాళ్ళే చాలామంది వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందుకని మేము అన్నీ తీసుకొస్తాము అని చెప్తూ ఉన్నాడు అతను. మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేసామని ఈసారి ప్యూర్ ఎక్కువ తీసుకొచ్చారు. సో అందులో తను ఒక 2 శారీస్ తీసుకుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఈ మెహందీ కలర్, అది సెమీ అనమాట. బాగుంది, కానీ సెమీ అంటే ప్రాబ్లం ఏంటంటే అండి, కొంచెం బరువుగా ఉన్నట్టు ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. అండ్ తెలుస్తుంది అది సెమీ అనేది ప్యూర్ కాదని. మాకైతే సెమీ పట్టు కట్టుకోవడం అసలు అలవాటు లేదనమాట, అందుకని తీసుకోలేదు, ప్యూర్లోనే తీసుకున్నాము. సో అవన్నీ అతను అలా పరిచిపెట్టినప్పుడు ఒక వీడియోలాగా తీసా అనమాట, ఎందుకైనా ఉపయోగిస్తుంది, ఎవరికైనా కావాలంటే కూడా తీసుకుంటారు అని. మీకు ఎవరైనా మీ కాలనీకి పిలవాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద అతని నెంబర్ కూడా ఇస్తాను. ఇవి ఉప్పాడ అని చెప్పాడండి, సింపుల్గా ఉన్నాయి, బార్డర్ చూశారు కదా. సో మా వదిన అలాంటిది ఒకటి తీసుకుంది. ఇది కూడా సెమీ, బట్ నాకు చాలా చాలా నచ్చింది అనమాట. ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషను, మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ వచ్చింది. బట్ అదే కొంతసేపు ఒళ్ళో పెట్టుకుని ఆలోచించి తర్వాత వద్దు, ఇంత బరువు కట్టుకోలేము అని చెప్పి ఎక్కడికి కట్టుకుని వెళ్తామో అన్నది కూడా ఆలోచించుకోవాలి కదా, అందుకని తీసుకోవాలా. ఇక ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ డార్క్ వైలెట్ కలర్ శారీ వదిన తీసుకుంది. తనకి ఆఫీస్లో కొన్ని డిన్నర్ మీటింగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట, లంచ్ మీటింగ్స్ అవిని. సో దానికి ఇలా కొంచెం బార్డర్, ఆల్మోస్ట్ బార్డర్ లేనట్టే లెక్క కదా, జస్ట్ ఒక గీత ఇచ్చారంతే. సో ఇలాంటివి కట్టుకోవడానికి తనకి అఫీషియల్గా బాగుంటుంది అని చెప్పి తను అది తీసుకుంది. ఇంకొక శారీ కూడా తీసుకుంది, అది కూడా చూపిస్తా స్క్రీన్ మీద కనబడితే. ఇది కూడా సెమీ అండి. ఈ శారీ సెమీ కాకపోయి ఉంటే నేను పక్కా తీసుకుని ఉండేదాన్ని. నాకు ప్లెయిన్ రెడ్ పట్టు శారీ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానంటే, కొంచెం కూడా కాంట్రాస్ట్ ఇంకే కలర్ ఉండడానికి వీల్లేదనమాట. బ్లౌజు పళ్ళు అన్నీ రెడ్డే కావాలని, అన్నీ ఉన్నాయి, కానీ మనకి అది సెమీ పట్టు అయిపోవడంతో బరువు ఉంటుందని నేను అది తీసుకోలేదు, వదిలేశాను. అది కూడా కొంతసేపు ఆలోచించా, కానీ ఫైనల్లీ దానికి ఓటు పడలేదన్నమాట. సో ఇవి శారీస్ అన్నీ అతను మళ్ళీ విడిగా స్టేటస్లో పెట్టుకున్నారు. ఈ స్క్రీన్ మీద ఉన్న శారీ నేను తీసుకున్నాను, మొన్న ఆల్రెడీ చూపించాను కదా, 9000 అది. అందులోనే ఇంకా కొన్ని కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మీకు చూడడానికి అతను విడిగా ఇలా ఫొటోస్ తీసి పంపించారు. సరే, ఇది మీకు ఇంకా క్లియర్గా కనబడుతుంది అన్నట్టు ఇవి కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను, ఎవరైనా కావాలంటే పిలుచుకోవచ్చు. అలా అని నేనేం పేడ్ ప్రమోషన్ ఏం కాదండి, నేను కూడా ఫుల్ 9000 అంటే 9000 ఇచ్చే చీర తీసుకున్నాను. నేను తీసుకుంటున్నాను రెగ్యులర్గా కాబట్టి అతని దగ్గర కొంచెం రీజనబుల్గా ఉందని చెప్పి షేర్ చేయడమే, కానీ ఇందులో నా పర్సనల్ ఇదైతే ఏమీ లేదు, నాకేమీ అతని స్పెషల్ డిస్కౌంట్లు అవన్నీ ఏమైతే ఇవ్వరు. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.